శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా సెప్టెంబర్ మాసం 17వ తేదీ భాద్రపద శుక్లపక్ష ద్వితీయ ఆదివారము నుండి సెప్టెంబర్ నెల 23 శనివారం భాద్రపద శుక్లపక్ష అష్టమి పర్యంతం ఈ 7 రోజులు, ఈ వారం రోజులు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలను అందజేస్తున్నాయో అట్టి వివరములను ఇప్పుడు మనం వీక్షిద్దాము. ముందుగా ఈ వారం గ్రహ సంచారం అంటే 17 సెప్టెంబర్ నుండి 23 సెప్టెంబర్ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో అవి ముందు పరిశీలన చేద్దాం. మేషంలో గురు రాహువుల యొక్క కలయిక, సింహంలో శుక్రుడు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధులు, కన్యలో కుజుడు, తులలో కేతువు, కుంభంలో శని. చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ప్రయాణం చేసి 23 శనివారం 7:54 ధనుస్సు రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. కన్యా సంక్రమణం అనేటువంటిది మనకు 17వ తేదీ. అలాగే 18వ తేదీ హరితాళికా వ్రతం, స్వర్ణగౌరి వ్రతము అని కూడా అంటారు. 19వ తేదీ వరసిద్ధి వినాయక వ్రతం, పాషాణ గౌరీ వ్రతం, శివ చతుర్థి అని కూడా అంటారు. ఇక్కడే గణపతి చతుర్థికి సంబంధించినటువంటి మనకు కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది మరలా ఉంది. గణపతి చతుర్థి శృంగేరి శారదాపీఠ నిర్ణయాన్ని అనుసరించి 18వ తేదీ గణపతి చతుర్థి అనేటువంటిది మనకు ఉంది. కాబట్టి 18వ తేదీ వరసిద్ధి వినాయక వ్రతం. 20వ తేదీ ఋషి పంచమి వ్రతం. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కుజుడు కొంత శుభయోగాలను అందిస్తూ ఉన్నాడు. అలాగే గురు రాహుకేతువులు కూడా ఈ వారంలో అర్ధశుభులుగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ వారం మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది యోగదాయకమైన సమయము అని చెప్పవచ్చు. వ్యాపారపరంగా ఆది, సోమ, మంగళవారాల్లో ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. గత కొద్ది కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కూడా కలిసి వస్తాయి. శుభకార్యక్రమ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారో వారికి శుభకార్య ప్రయత్నములను ఈ 2-3 రోజుల్లో కూడా ఆరంభం చేసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది పడే ఆస్కారము ఉంది. ముఖ్యంగా 19, 20, 21వ తేదీల్లో విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. తద్వారా కొంత ఆరోగ్యం మీద ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. అలాగే భూ సంబంధమైనటువంటి రిజిస్ట్రేషన్స్ విషయంలో కూడా ఏమాత్రం ఏమరుపాటు అంటే అజాగ్రత్త అనేటువంటిది పనికిరాదు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది నిలుస్తుంది.
దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో అవి మీకు వాయిదా పడతాయి. అది మీ మంచికే అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించండి. పలుకుబడి అయితే పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలనేటువంటివి ఖచ్చితంగా శని ఆదివారాల్లో తలెత్తే ఆస్కారము ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తుల యొక్క ఆంతరంగిక విషయముల యందు జోక్యం అనేటువంటిది చేసుకోవద్దు. అలాగే కోర్టు సంబంధమైనటువంటి కేసుల్లో కూడా శుక్ర శనివారాల్లో అనుకూల ఫలితాలు వెలువడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కళాకారులకు, పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి, జర్నలిస్టులందరికీ కూడా ఈ వారము కొంత మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం కొంత ఎదురుగాలి అనేటువంటిది వీచడం, కొన్ని అనుకున్నటువంటి పనులు కాకపోవడం పట్ల కొంత అసహనం అనేటువంటిది అయితే తప్పకుండా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల యందు తలదూర్చటం వల్ల మాట పడక తప్పదు. కాబట్టి ఆ ఒక్క విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గురు శుక్రవారాల్లో స్త్రీలకు కొంత మానసికమైనటువంటి చికాకులు పెరుగుతాయి. మరి మేషరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం రోజుకు 3 సార్లు చేయండి. అలాగే గురువారం రోజున మేడి చెట్టు ప్రదక్షిణములు బ్రహ్మదత్తాయ నమః అనేటువంటి నామంతో చేస్తే కొంత సానుకూల దృక్పథం అనేటువంటిది పెరుగుతుంది. వీలైనప్పుడల్లా కోతులకు అరటి పండ్లను ఇస్తూ ఉండండి. అది కూడా మీకు మంచిని కలిగింప చేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితములు ఇవ్వబోతూ ఉన్నాడు. రవి కూడా అర్ధశుభుడు. ఈ సెప్టెంబర్ నెల ఆది, సోమ, మంగళవారాల్లోనైతే వృషభ రాశి వారికి ఖచ్చితంగా చికాకులు ఉంటాయి. ఇతరుల వ్యవహారములో శ్రద్ధ పెరగటం, మీ మాట వారు వినకపోవటం మొదలైనటువంటి కొన్ని మీకు నచ్చకపోవచ్చు. అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారములైతే లాభసాటిగానే సాగుతాయి. కొత్త కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. శని ఆదివారాల్లో మంచి లాభాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. విద్యార్థులకు ఈ వారమంతా అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుల యందు ప్రవేశాల కోసం, అడ్మిషన్ల కోసం చక్కగా మొదలు పెట్టవచ్చు. అలాగే వినాయక చతుర్థి రోజున తప్పకుండా 108 గరికపోచలతో వినాయకుడి పూజ మీరు చెయ్యండి. విద్యార్థులు కోరిన విద్యలన్నీ కూడా మీకు వశం అవుతాయి. ఉన్నత విద్యా ప్రయత్నములకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారములు కూడా ఈ వారంలో మీకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే నిరుద్యోగులకు కూడా కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొంత సహోద్యోగులతో ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కొంత మాట తీరు మార్చుకొని కొంత అనుకూలమైనటువంటి ధోరణితో ఉంటే చక్కగా మీకు కూడా బాగుంటుంది. ఆదాయం అయితే స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అయితే తప్పకుండా అవసరము. అలాగే సంతానరహితమైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కోసం వైద్య సహాయం పొందటానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆస్తి తగాదాలు లేకుండా జాగ్రత్త పడండి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అయితే అవుతాయి. వృషభ రాశి విద్యార్థులకైతే ఈ వారం చక్కగా యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులు మాత్రం కొంత మాటను నియంత్రించుకోవటం వల్ల కొంత సత్ఫలితాలైతే పొందుతారు. మరి వృషభ రాశి వారు శుక్రవారం రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం రోజున మేధా దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడంతో పాటు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేసి ఎవరైనా ఒక ముత్తైదువ స్త్రీకి కడుపు నిండుగా ఆహారాన్ని పెట్టండి. తద్వారా మీకు మంచి శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది. వినాయక చతుర్థి రోజున అందరూ కలిసి సామూహికంగా వృషభరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా చక్కటి అనుకూలతను పొందుతారు. విఘ్నములను నివారింప చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. మీ శ్రమ ఏదైతే ఉందో దానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఈ వారంలో మీకు దక్కుతుంది. చాలా రోజుల తర్వాత మరల అదృష్టం అనేటువంటిది మీ తలుపు తట్టబోతూ ఉన్నది. ఏవేవైతే కార్యములు అనుకున్నారో అవన్నీ కూడా సిద్ధించబోతూ ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా మీరు పునః ప్రారంభం చేస్తారు. శుభవార్త శ్రవణం అనేటువంటిది గురు, శుక్రవారాల్లో ఖచ్చితంగా వినే ఆస్కారం ఉంది. ఉద్యోగపరంగా ఉద్యోగులకు అనుకూలమైనటువంటి స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కొంత సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంది. మానసిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు మొదలైనటువంటివి లేకుండా ఉండటానికి కొంత సానుకూల దృక్పథాన్ని మిథున రాశి వారు పొందవలసి ఉన్నది. అలాగే కోర్టు వ్యవహారముల యందు కూడా శని, ఆదివారాల్లో అనుకూల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. స్త్రీలు కొత్త దుస్తులు, కొత్త వస్తువులు ఇంటి కోసం కొనుగోలు చేయటంలో ముందుంటారు. ఆరోగ్యం అనేటువంటిది సోమ, మంగళవారాల్లో కొంత నిలకడగానే ఉంటుంది. మైగ్రెయిన్ లాంటి తలనొప్పి వ్యవహారాలైతే తప్పకపోవచ్చు మిథున రాశి వారికి. విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. మంచి అవకాశాలు అనేటువంటివి తలుపు తడతాయి. రాజకీయ నాయకులకు చక్కటి అవకాశము, పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. మిథున రాశి వారు గణపతి చతుర్థి రోజున గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రముతో చక్కగా 108 మందార పువ్వులతో, రక్తగంధముతో అంటే ఎర్రటి గంధముతో గణపతి ఆరాధన చెయ్యండి. మనస్సులకు సంబంధించినటువంటి అభీష్టంను పొందుతారు. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన చెయ్యండి. గోవిందనామాలను స్మరించండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రవి, శుక్రులు మాత్రం శుభంగా ఉన్నారు. కుజుడు కూడా కొంత శుభయోగాలను ఇస్తున్నాడు. బుధుడు అర్ధశుభుడిగా కొన్ని మిశ్రమ ఫలితాలకు కారకత్వం వహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత వెరసి పర్వాలేదన్నట్టుగా కూడా ఈ వారం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు పాల్గొనటానికి ఆసక్తి అయితే పెరుగుతుంది. ప్రారంభించినటువంటి పనుల యందు బాధ్యత పెరుగుతుంది. కొంత పట్టుదలతో పూనుకుంటే కనుక విద్యార్థులు కష్టకాలం నుంచి బయటపడతారు. మంచి ర్యాంకులు సాధించేటువంటి ఆస్కారం కూడా ఉంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి సమయం బాలేదు, కానీ పాత వ్యాపారాలను మాత్రం బ్రహ్మాండంగా చేసుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాలు చేసుకోవటానికి కూడా ఈ వారంలో చాలా యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక సంబంధమైనటువంటి పుష్టి కలుగుతుంది. భాగస్వాములతో సత్సంబంధాలు అనేటువంటివి నెలకొంటాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయముల యందు తలదూర్చకపోవటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి మరింత ఆనందించేటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. సకాలంలో భోజన సదుపాయాలు, నిద్ర లేకపోవటం వల్ల అలసటకు గురవుతారు. శని, ఆదివారాల్లో అనవసరమైనటువంటి చింతను పెట్టుకోవటం వల్ల రాజకీయ నాయకులు కొంత అవమానం పాలు కాక తప్పదు. అయితే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో ఒక శుభవార్త శ్రవణమైతే తప్పకుండా వింటారు. అలాగే గృహంలో మార్పులు చేర్పులు చెయ్యాలి అనుకుంటే కూడా గురు, శుక్రవారాల్లో కొంత అనుకూలతనైతే కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందటానికి ఈ వారమంతా గణపతి ఆరాధన చెయ్యండి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురువారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఆనందదాయకమైనటువంటి యోగాదులను పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురు, శుక్ర, రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కుజుడు కొంత శుభుడు, రవి అర్ధశుభుడు. మొత్తానికి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి అయితే తప్పకపోవచ్చు సింహరాశిలో ఉన్నటువంటి వారికి. అయితే గత వారం కంటే ఈ వారం అయితే సంతృప్తికరంగా ఉంటుంది అని మాత్రం మీరు తెలుసుకోండి. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు.
కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని విద్యార్థులు ఈ వారాంతంలో కూడా పొందవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు విజయవంతంగా పూర్తి అయ్యే ఆస్కారం కూడా ఉంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి తీర్పులు మీకే వెలువడతాయి. కొంత స్త్రీలు కొత్త అవకాశాలను పొందడంతో పాటు గృహంలో మీ మాట చెల్లుబడి కావడంతో భవిష్యత్తుకు సంబంధించినటువంటి శుభకార్యముల నిర్వహణకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఈ వారంలో తీసుకోవటం జరుగుతుంది. మీ బాధ్యతలను ఉద్యోగపరంగా సమర్థవంతంగా నిర్వహించటం వల్ల పై అధికారుల యొక్క అండదండలను పుష్కలంగా పొందుతారు. అయితే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం ఉంటే కనుక అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మంచిది. సమయానుకూల నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఏదైనా పెద్దలతో చర్చించడం అనేటువంటిది మంచిది. అలాగే రాజకీయ నాయకులకు కొంత విభేదాల వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఎదురు కావచ్చు. మాకు ఎందుకులే, లేకపోతే నాకేమవుతుంది అన్న అహంకార ధోరణిని కనుక విడిచిపెట్టి కొంత శ్రమ పడితే తప్పకుండా రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి కలుగుతుంది. ఆంతరంగికమైనటువంటి చర్చలు భార్యాభర్తల మధ్య కొంత సత్ఫలితాలను ఇవ్వవచ్చు. అలాగే బంధువులతో విభేదాలను పరిష్కరించుకోవటానికి పూనుకోవటం కూడా జరుగుతుంది. మొత్తానికి సింహరాశి వారికి ఈ వారం అయితే చాలా సంతృప్తికరంగా గడుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సింహరాశి వారు మంగళవారం నాడు గణపతి ఆరాధనతో పాటుగా బుధవారం రోజున విశేషమైనటువంటి శివాష్టక స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందుతారు. గరికతో సహస్రనామార్చన కనుక గణపతికి చేయటం వల్ల ఆటంకాలన్నీ కూడా దూరమవుతాయి. చక్కగా విద్యార్థులు ఏకాగ్రతను కూడా సాధించే ఆస్కారం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, కొంత బుధుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంత ఈ కన్యారాశి వారికి ఈ వారంలో ఏదైనా ఒక శస్త్రచికిత్స లాంటి ఒక ఇబ్బంది ఎదురయ్యే ఆస్కారం కూడా ఉంది. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే మిగతా వ్యవహారాదుల్లో చాలా సానుకూలత కనిపిస్తూ ఉన్నది. కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంటే ఎటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉంటే సరిపోతుంది. ఉద్యోగ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు కొంత అవిశ్రాంతంగా పనిచేయటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మెరుగవుతాయి. బంధువులతో కార్య సాఫల్యం అనేటువంటిది పొందుతారు. రోజువారీ కార్యకలాపాలైతే నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే వహిస్తారు. కోర్టు వ్యవహారముల యందు జాప్యం అనేటువంటిది జరగడంతో తీవ్ర అసహనానికి గురవుతారు. కొందరితో మీ మాట తీరు వల్ల భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కొంతకాలం మౌనంగా ఉండటం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి వారాంతంలో విహారయాత్రలు కూడా చేపట్టే ఆస్కారం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు, అలాగే విద్యార్థులకు వారాంతంలో అంటే శుక్రాశని వారాల్లో కూడా ఒక వార్త ఎనలేని సంతృప్తిని కూడా కలిగింపచేస్తుంది. కుటుంబంతో కాలం గడుపుతారు. పెద్దల యొక్క సలహాలను బాగా పాటించటం వల్ల మేలైతే పొందుతారు. కొంత వ్యాపార భాగస్వాముల మధ్య కూడా లాభాలతో కూడినటువంటి అవగాహన పెరగటం అనేటువంటిది కూడా మంచిదే. రాజకీయ నాయకులకు ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పదవీయోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతుంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు ఈ వారాంతంలో కూడా పరిష్కారం దొరకటం మీరు చాలా సంతృప్తికి గురవుతారు. మొత్తానికి కన్యారాశి వారు ఈ వారమంతా గణేష సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు 21 దూర్వాంకురములతో గణపతి ఆరాధన చెయ్యండి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఘోర కష్టోద్ధరణ స్తోత్ర పారాయణం చేయటం వల్ల సత్ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి శనగలను తినిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు.
బుధుడు కూడా శుభంగా ఉన్నాడు, కొంత శుక్రుడు కూడా అనుకూలతలను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యక్రమముల ప్రయత్నములు చేయటం వల్ల కొంత ఫలించే ఆస్కారం అయితే ఉన్నది. స్త్రీ పురుషులకు అవివాహితులకు వివాహాది యోగములు సిద్ధించేటువంటి కాలం ఆసన్నమైంది. ఆదాయం అనేటువంటిది కొంత పెరుగుతున్నప్పటికీ దానికి తగినటువంటిగా ఖర్చులు కూడా పెరగటం వల్ల కొంత ఇబ్బందులు పడక తప్పదు. అయితే అవసరానికి డబ్బు అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలకు పెద్దల సలహాలు పాటించి సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే వారం మధ్యలో కూడా కొంత విశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రల వంటి వాటిని చేపట్టే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులకు మంచి అవకాశం తలుపు తట్టవచ్చు. కొంత సంయమనంతో వ్యవహరిస్తే రాజకీయ నాయకులకు భవిష్యత్తుకు సంబంధించిన విజయానికి మూల పునాది అనేటువంటిది ఈ వారంలో పడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యంగా మొదలు కావటము, కొంత ఆగిపోయినటువంటి నిర్మాణ కార్యక్రమాలు తిరిగి మొదలు పెట్టడం వల్ల కొంత సంతృప్తినైతే పొందుతారు. అలాగే గురు శుక్రవారాల్లో చిన్ననాటి స్నేహితులతో మాటామంతి వ్యవహారము కొంత తృప్తినిస్తుంది. దూర ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ఈ శని ఆదివారాల్లో వాయిదా వేసుకోవడం అనేటువంటిది కొంత మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అలాగే తులారాశి స్త్రీలకు ఇంటా బయట కొన్ని వ్యవహారముల యందు కొంత బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. మరి తులారాశి వారు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, గురువారం రోజున ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయండి. కార్యక్రమాల యందు ఆటంకాలు తొలగిపోవటానికి 18వ తేదీన వినాయక చతుర్థి రోజున ఒక 11 వినాయక మండపాలను దర్శనం చేసుకొని 11 చోట్ల 11 పుష్పమాలికలను సమర్పణ చేయటం వల్ల కూడా గణపతి అనుగ్రహం కలిగి కొంత గ్రహస్థితి అనేటువంటిది మెరుగవుతుంది. ఇది తప్పకుండా చేయండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రవి బుధ రాహువులు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు కూడా పర్వాలేదన్నట్టుగా ఉన్నాడు. శుక్రుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. రావలసినటువంటి బాకీలు చేతికి రావటం వల్ల డబ్బైతే పుష్కలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది. కాబట్టి బ్యాంకు లోన్లు మొదలైనటువంటివి తీర్చే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత రావలసినటువంటి లాభాలనైతే పొందుతారు. అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలమునైతే తప్పకుండా ఈ వారంలో పొందటం జరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా లేదు. అధికారుల యొక్క అండదండల వల్ల చిన్న స్థాయి ఉద్యోగులు కూడా పై స్థాయి వరకు వెళ్ళే ఆస్కారం ఉంది. కొన్ని పనులైతే పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల ఏర్పాటు చేసుకుంటారు, నెరవేరుతాయి. అయితే అదే సమయంలో ఇంటిలో మాత్రము మీ మాట తీరు వ్యవహారం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ మాట తీరుతో కొంత ఇబ్బందులు అనేటువంటివి మీరు ఎదుర్కోవటం జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ఆర్థికంగా మీకు కొన్ని రకాల నష్టాలను చేయవచ్చు. అలాగే సోమ మంగళవారాల్లో ఆహార విహారాదుల యందు లోపం జరగటం వల్ల కొంత ఆరోగ్యం అనేటువంటిది నిలకడగా ఉండకపోవచ్చు. అజీర్తి వంటి సమస్యలైతే తప్పకుండా తలెత్తుతాయి. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం అనేటువంటిది అవసరం. రాజకీయ నాయకులకు ఈ వారమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. తీసుకోవలసిన నిర్ణయాలను గూర్చి ప్రధానంగా పార్టీ పెద్దలతో చర్చలైతే తప్పకుండా చేస్తారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు గణేశ పంచరత్న స్తోత్ర పారాయణము 3 సార్లు, గణేశ అష్టకము 3 సార్లు చేసి గణపతి దగ్గర కూర్చొని చక్కగా వక్రతుండ మహాకాయ అనేటువంటి శ్లోకమును 21 సార్లు పారాయణం చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి ఆటంకాలు తొలగిపోతాయి, సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి, మంచి లాభాలను కూడా పొందుతారు. గణపతికి చక్కగా
మొక్కజొన్న కంకులు మొదలైనటువంటివి ప్రసాదంగా సమర్పణ చేసి అవి పిల్లలకు పంచిపెట్టండి. గణేశ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా రవి, గురు, శనికేతువులు కొంత శుభంగా ఉన్నారు. ఇంట్లో వాతావరణం అయితే ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా చేయటంలో సఫలీకృతులైతే అవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాల వల్ల కొన్ని పనులను అవలీలగా సాధిస్తారు. అందరి సహాయ సహకారాలు పొందుతారు. బంధుమిత్రులతో పనులనేటువంటివి నెరవేరుతాయి. వ్యాపారం అనేటువంటిది కూడా సంతృప్తికరంగా కొనసాగుతుంది. విద్యార్థులకు కొంత స్థాయి అనేటువంటిది పెరిగి పెద్ద పెద్ద కాలేజీల్లో అడ్మిషన్లు దొరకటం కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి వీసా సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం కావటం కొంత అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అదేవిధంగా ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు. కళాకారులకు అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కొంత శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితాలను కూడా సంతృప్తికరంగా పొందుతారు. ఇంట్లో ఆడవాళ్ళు కొత్త వస్తువులు, కొత్త బట్టలు కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు వ్యాపార పరంగా ఆలస్యంగా రావటము, కొంత ఆన్లైన్ మోసాలు కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కొత్త ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకండి. శని ఆదివారాల్లో ప్రయాణాలు చేయటం వల్ల కూడా ధనుస్సు రాశి వారికి పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. బంధుమిత్ర విరోధములే కొంత తలనొప్పిని మీకు తేవచ్చు. కాబట్టి మాట తీరు మార్చుకోవటం అనేటువంటిది మంచిది. విందు వినోదాది కార్యక్రమములకు ప్రాధాన్యతను ఇస్తారు. మరి ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు గణపతి చతుర్థి రోజున గణపతికి 21 ఉండ్రాళ్లను కానీ కుడుములను కానీ నైవేద్యంగా పెట్టి వాటిని పిల్లలకు ఆహారంగా ఇవ్వండి, పంచిపెట్టండి. ఒక 21 అరటి పండ్లను గణపతికి నివేదన చేసి 21 మంది పిల్లలకు ముఖ్యంగా ఇవ్వండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో బబ్బెర్లు నానబెట్టి గోవులకు తినిపించడం వల్ల కూడా కొంత అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా బుధుడు కొంత శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడిగా, కొంత కుజుడు కూడా పర్వాలేదన్నట్టుగా ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మకర రాశి వారికి శరామామూలే, ఎందుకంటే పెద్ద గ్రహ సంచారంలో పెద్ద మార్పులేమీ కూడా లేవు. కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, నాకేమో అవుతుంది అన్నటువంటి ఆదుర్ధ వల్లనే సమస్యలు అనేటువంటివి తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలము, మకర రాశి అవివాహిత స్త్రీ పురుషులకు మాత్రము వివాహాది శుభ కార్యక్రమముల ప్రయత్నములు కూడా ఫలిస్తాయి. నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క అండదండలతో పదోన్నతినైతే పొందుతారు. ముఖ్యంగా కోరుకున్న చోటికి బదిలీ కావటం అనేటువంటిది మకర రాశి వారికి కొంత అనుకూలతను కూడా పెంచుతుంది. కోర్టు వ్యవహారముల యందు కూడా సానుకూల తీర్పులు రావటం కూడా కొంత హర్షాతిరేకములను పొందుతారు. మొత్తానికి స్త్రీ పురుషుల యొక్క కష్టాలకు తగినటువంటి ప్రతిఫలమైతే పొందుతారు. అయితే ఆర్థిక విషయముల యందు మాత్రము మకర రాశి వారికి సంతృప్తి అనేటువంటిది ఉండకపోవచ్చు. అలాగే చాలామంది బంధువులు ఇంటికి రావటం వల్ల కూడా ఇంట్లో సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూమిని కొనుగోలు చేయటానికి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. విద్యార్థులు కష్టపడితేనే పరీక్షల్లో రాణించే ఆస్కారము ఉంది. వ్యాపారాలను విస్తరించాలి అనుకునేటువంటి వారు ఇంకా కొన్ని రోజులు ఆగటం అనేటువంటిది మంచిది. ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి వారు వ్యాపారాలు కొంత జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. మకర రాశి రాజకీయ నాయకులకైతే కొంత పెద్దగా అనుకూలత కనిపించటం లేదు. తీవ్రమైనటువంటి అవమానములైతే తప్పకపోవచ్చు. అందుకే మౌనంగా ఉండటం, మంచి కాలం కోసం ఎదురు చూడటం లాంటి ప్రయత్నాలు చేయమని ప్రధానమైనటువంటి సూచన. మకర రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా
దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రము ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో గణపతి దగ్గర కూర్చొని గణేష సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి పిల్లలకు కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ పంచిపెట్టడం వల్ల కూడా కొంత కార్యసిద్ధిని కూడా పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు క్యారెట్లు వంటి ఆకుకూరలు కానీ క్యారెట్లు కానీ లేకపోతే ఇంకేమైనా శాఖపాకాదులను తినిపించడం వల్ల కూడా గోమాత అనుగ్రహంతో కూడా కొంత కష్టాల నుంచి బయటపడతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు పర్వాలేదన్నట్టుగా ఉన్నాడు. కొన్ని కీలక నిర్ణయాలు సోమ మంగళవారాల్లో తీసుకోకపోవడం అనేటువంటిది మంచిది. తత్ఫలితంగా కొంత దుష్ఫలితముల నుంచి బయటపడే ఆస్కారం కూడా ఉంది. కొత్త వస్తువులు దుస్తులు కొనుగోలు చేయటంలో కొంత అజాగ్రత్త వల్ల డబ్బులు అనేటువంటిది పోగొట్టుకుంటారు. వాహన మరమ్మత్తులు అనేటువంటి వాటి వల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రయాణాలు దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోనే మీకు భేదాభిప్రాయాలు రావటం వల్ల కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తికి అడుగడుగునా లోనవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తేటువంటి ఆస్కారం ఉంది. అయితే కొంత మాట్లాడకపోవటం, అలాగే గురువారం నాడు మంగళవారం నాడు మౌన దీక్ష ఉండటం వల్ల కుంభరాశి వారికి చాలా మేలు జరగవచ్చు. ప్రయాణాల వల్ల కూడా కార్యసాఫల్యత కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వ సంబంధితమైన ఉద్యోగముల కోసం ప్రయత్నం చేసేటువంటి నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతి పొందేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే వారం చివరిలో కొంత ఆహార విహారాదుల్లో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు విద్యార్థులు. కానీ దుబారా ఖర్చులు విపరీతంగా కావటం చేత ఇంటిలో కొంత మనస్పర్ధలు పొందే ఆస్కారం కూడా ఉంది. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఊహించని విజయ లాభాలు కూడా వారాంతంలో కలిగే ఆస్కారం కూడా ఉంది. అవివాహిత స్త్రీ పురుషుల యొక్క వివాహాది శుభకార్యక్రమ ప్రయత్నములు కూడా నిరాటంకంగా కొనసాగవచ్చు. అలాగే కుంభరాశి రాజకీయ నాయకులకు పెద్దగా అభివృద్ధి అనేటువంటిది కనిపించకపోవటము, చేసినటువంటి పనుల యందు కూడా కొంత అసంతృప్తి వల్ల కొంత ప్రజలకు దూరమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచన. కుంభరాశి వారు ఈ వారమంతా గణేష అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో ఎర్రటి పువ్వులతో గణపతి పూజ చేయండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము 3 సార్లు చేయండి. అలాగే ఈ వారమంతా నమఃశివాయ, శివాయ గురవే నమః అనే నామాదులను జపించటం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతారు. గోవులకు పాలకూర వంటి పదార్థాలను తినిపించటం వల్ల కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. కేతువు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు కారకత్వం వహిస్తూ ఉన్నాడు. మీనరాశి వారు కొత్త ఇళ్లను కట్టడానికి ఈ వారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాల వల్ల పేరనేటువంటిది కలుగుతుంది. రోజువారీ కార్యక్రమముల యందు లాభాలైతే పొందుతారు వ్యాపారస్తులు. బట్ వారాంతంలో కూడా కొంత ఒడిదుడుకులకు గురయ్యేటువంటి ఆస్కారం ఉంది. విద్యార్థులకు విద్యాభ్యాసం అనేటువంటిది కొంత కఠినంగా ఉండటం వల్ల వెనుకంజ వేసేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారితో విభేదాలు పెట్టుకోకుండా సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళటం వల్ల కూడా కొంత అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది. అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే తీవ్రమైన లాభాల జోలికి వెళ్లకుండా ఉన్న దాంట్లో సవరించుకునేటువంటి ఏర్పాటు చేసుకోవటం మంచిది. అలాగే నలుగురికి సహాయపడాలనేటువంటి మీ ఆలోచన మీకు మంచి చేస్తుంది అనటంలో సందేహము లేదు. ఇంటిలో అందరూ ఒకే వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలతో పాటు ఆస్తితగాదాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటివి రాకుండా ఉండటానికి గురువారం రోజున మౌనవ్రతం అనేటువంటిది అవలంబించండి. భార్యాభర్తలు కలిసి తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, ఆధ్యాత్మిక యాత్రలు కానీ చేపట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది.
కవులకు పండితులకు శ్రమకు తగినటువంటి పురస్కారాలు పారితోషికం కూడా ఈ వారాంతంలో కూడా పొందుతారు. అలాగే మీనరాశి రాజకీయ నాయకులు కొంత అసంతృప్తిని కప్పిపుచ్చుకోవటానికి కొంత తిరుగుబాటు చర్య అనేటువంటిది చేసి కూడా భంగపడే ఆస్కారం ఉంది. కాబట్టి మౌనంగా ఉండటమే మీనరాశి రాజకీయ నాయకులకు చెప్పుకోదగినటువంటి సూచన. మొత్తానికి మీనరాశి వారు రోజు 11 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గణేష చతుర్థి రోజున సంధ్యాకాల సమయంలో గణేష సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. ఆవులకు క్యారెట్ వంటి కూరగాయలను తినిపించేటువంటి అవకాశాన్ని పొందితే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఇవి మేషాది 12 రాశులకు ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు స్వస్తి. గణపతి పూజ చక్కగా చెయ్యండి. గణేష ఆరాధన వల్ల 12 రాశుల వారికి మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. మీ అందరికీ ముందస్తుగా గణపతి చతుర్థి శుభాకాంక్షలు. సంప్రదాయ గణపతులను పూజించండి. అలాగే గణపతి ఆరాధనలో ప్రకృతిని ఏమాత్రం కూడా పాడు చేయకండి. స్వస్తి.